హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ 70 సంవత్సరాలు దాటిన వృద్ధులకి 5 లక్షల ఉచిత వైద్యం అనేది అందించడానికి ఒక స్కీమ్ అయితే పెట్టారు. అది అందరికి తెలిసిన విషయమే. అయితే అందులో ఒక చిన్న లాజిక్ అనేది, చిన్న కరెక్షన్ అనేది ఉంది. ఆ విషయం చాలా మందికి తెలీదు. అది తెలియజేయడం కోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తే నాకు ఒక లైక్ ప్లస్ షేర్, తర్వాత సబ్స్క్రైబ్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంతకీ ఆ కరెక్షన్ ఏంటంటే 70 సంవత్సరాలు దాటిన ప్రతి వృద్ధులకి 5 లక్షల ఉచిత వైద్యం అనేది మన కేంద్ర ప్రభుత్వం అనేది ప్రకటించింది. అయితే అందరికీ ఇది వర్తిస్తుందా అంటే అందరికీ వర్తిస్తుంది. కానీ ఆల్రెడీ ఏదో ఒక ఇన్సూరెన్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇది రిజిస్టర్ చేసుకుంటే ఆ ఇన్సూరెన్స్ అనేది రద్దయిపోయి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ అనేది యాక్టివేట్ అయితే అవడం జరుగుతుంది. ఇది చాలా మందికి తెలియడం లేదు. అందరూ యాక్టివేషన్ అయితే చేసుకుంటున్నారు. చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అది రద్దయిపోయి ఈ ఆయుష్మాన్ భారత్ 5 లక్షల స్కీమ్ అనే దానిలోకి ఎన్రోల్ అయిపోతున్నారు. అయితే మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈహెచ్ఎస్ ఉంటుంది, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సిఈహెచ్ఎస్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే ఈహెచ్ఎస్ ఉంటుంది, మనకి ఈఎస్ఐ ఉంటుంది, తర్వాత ప్రైవేట్ ఇన్సూరెన్స్లు ఉంటాయి. ₹1,00,000 ₹1,00,00,000 ఇలాగ ప్రైవేట్ ఇన్సూరెన్స్లు అనేది చేసి ఉంటారు. అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క ఇన్సూరెన్స్ కి ఎన్రోల్ చేసుకున్నప్పుడు మనకు ఒక పాపప్ డిస్ప్లే అవుతుంది. ఆ పాపప్ ఏంటంటే, మీరు ఇంతవరకు ఎటువంటి ఇన్సూరెన్స్ ఏదైనా ఇన్సూరెన్స్ లో ఉంటే అది డియాక్టివేట్ అయిపోయి మనకి ఇది యాక్టివేట్ అవుతుంది, ఈ 5 లక్షల ఈ ఇన్సూరెన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది అనేది తెలియజేస్తుంది అనమాట. అయితే అది చాలా మందికి తెలీదు. ఓకే కొడితే గానీ ప్రాసెస్ అవ్వదు. ఓకే కొట్టిస్తే క్లిక్ చేసేస్తే మనకు ఆటోమేటిక్ ఎన్రోల్మెంట్ అయితే అయిపోద్ది. ఇది కొద్దిగా గమనించగలరు. ఇది కొద్దిగా మనకి లేకుండా ఎవరు కూడా ఆ ఇన్సూరెన్స్లు ఏవి లేని వ్యక్తులకి ఇది ఎన్రోల్ చేసుకుంటే బెటర్. ఏ ఇన్సూరెన్స్లు కొంతమందికి ఉండవు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఆరోగ్యశ్రీ అలాంటివి ఏవి ఉండవు. అలాంటి లేని వాళ్ళు మాత్రమే ఇది ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి అప్లికేబుల్ అనేది అవుతుంది. లేదా ఉండి ఇది అప్లికేబుల్ చేసుకుంటాము అనుకుంటే అది రద్దు అయిపోయి ఇది మాత్రమే వస్తుంది. అదొక పాత మనకు ఓల్డ్ ఇన్సూరెన్స్ ఏదైనా ఒక 2 లక్షలు ఉందనుకోండి, అప్పుడు ఇది ఎన్రోల్ చేసుకుంటే ఇది 5 లక్షల వరకు ఉంటుంది. కానీ ఓల్డ్ ఇన్సూరెన్స్ మనకి 10 lakhs 15 lakhs వరకు అవైలబిలిటీ ఉన్నప్పుడు ఇది కానీ ఎన్రోల్ చేసుకుంటే ఇది 5 లక్షలు మాత్రమే ఉంటుంది. ఇది ఒకసారి గుర్తించి ఎన్రోల్ చేసుకుంటారని తెలియజేస్తున్నాను అనమాట. ఎక్కడెక్కడ ఎన్రోల్ చేసుకోవాలంటే ఆన్లైన్ లో మనము ఇది ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు. ఏ డాక్యుమెంట్స్ కావాలి అనుకుంటే ఆధార్ కార్డు ఒకటి సరిపోతుంది. కాకపోతే ఫోటో అనేది లైవ్ ఫోటో అయితే కావాలి. త్రూ మొబైల్ ద్వారా కానీ లేదు అంటే వెబ్ క్యామ్ ద్వారా కానీ చేసుకోవచ్చు. వెబ్సైట్ అనేది లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి డిస్ప్లే మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ ద్వారా మీరు ఎన్రోల్ అయ్యి మీకు మీరుగా చేసుకోవచ్చు. లేదు అంటే దగ్గరలోని ఇంటర్నెట్ సెంటర్ కానీ మీ సేవా సెంటర్ కానీ వెళ్ళినా వాళ్ళైనా ఎన్రోల్ చేసి పెడతారు. ఈ ఎన్రోల్మెంట్ చేసినప్పుడు ఈ యొక్క ఎక్నాలజ్మెంట్ అనేది ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. చూసుకోకపోతే మాత్రం మీరు ఈ నోటీస్ అయితే చూసుకోకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. చాలా మంది చేసుకుని ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు ఈ డౌట్స్ అన్ని క్రియేషన్ అయ్యాయి. అందువల్ల అనమాట నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలాగే ఏ జబ్బులకి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ 70 సంవత్సరాలు దాటిన వ్యక్తులకి ఉచిత 5 లక్షల ఉచిత బీమా ఏ జబ్బులకి వర్తిస్తుందని అడుగుతున్నారు. ఆల్మోస్ట్ మనకి 1040 డిసీజెస్ కి ఇది అయితే అప్లికేబుల్ అవుతుంది. మనకి ఆరోగ్యశ్రీ కింద ఏ హాస్పిటల్స్ అయితే ఉన్నాయో అన్ని హాస్పిటల్స్ లో కూడా ఈ హాస్పిటల్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి, ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్స్. వాటి లిస్ట్ కూడా మనకి డిస్ప్లేలో ఇప్పుడు చూపించడం జరుగుతుంది. అంటే లిస్ట్ మొత్తం మనం చూపించలేము. అది ఎలా సెట్ చేయాలనేది డిస్ప్లే మీద ఇవ్వడం జరుగుతుంది.
అక్కడ మీరు పిన్ కోడ్ ద్వారా కానీ స్టేట్ ద్వారా కానీ లేదంటే ఏరియా వైజ్ మనం కొడితే ఆ ఏరియా ఉన్న ఎంపవర్డ్ హాస్పిటల్స్ అన్ని మనకు ఓపెన్ అవుతాయి అన్నమాట. ఎంపానల్డ్ హాస్పిటల్స్ అన్ని ఓపెన్ అయ్యి మనకి అందులో మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. అలాగే డిసీజెస్ కూడా మనకి రఫ్గా కొన్ని డిసీజెస్ అయితే ఉన్నాయి. ఆ డిసీజెస్కి మనకి ట్రీట్మెంట్ అయితే 5 లక్షల వరకు ఫ్రీగానే చేస్తారు. ఈ విషయాన్ని వర్తి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫైనల్గా నన్ను ఎంకరేజ్ చేయండి.